చిన్నారి ఆకలితో అల్లాడుతోంది. ఆ వ్యక్తిని ఏదైనా తినడానికి ఇవ్వమని అడిగాడు. ఆ వ్యక్తి కోపంతో ఆ చిన్నారిని వెళ్లగొట్టాడు. ఆ చిన్నారి బాధతో తన ఇంటికి వెళ్లిపోయాడు. మరుసటి రోజు సెక్యూరిటీ గార్డు ఆ వ్యక్తి ఇంటికి వెళ్లి అతని భార్యతో, మేడం, ఇది మీ కార్డేనా అని అడిగాడు. అప్పుడు ఆమె భర్త వచ్చి ఏంటి అని అడిగాడు. ఆ అమ్మాయి, ఇది మీ కార్డేనా అని అడిగింది. ఆ వ్యక్తి ఆ కార్డు చూసి ఆశ్చర్యపోయి, ఈ కార్డ్ నీకు ఎక్కడ దొరికింది అని అడిగాడు. సెక్యూరిటీ గార్డు, నాకొక చిన్నారి ఇచ్చింది. ఆ చిన్నారి పేద అనాథ. అప్పుడు ఆ వ్యక్తికి గుర్తు వచ్చింది. ఆ వ్యక్తి, నన్ను ఆ చిన్నారింటికి తీసుకెళ్ళు అని అడిగాడు. అప్పుడు సెక్యూరిటీ గార్డు ఆ చిన్నారింటికి తీసుకెళ్లాడు. లోపల నుండి ఆ చిన్నారి గుడ్డి అమ్మమ్మ వచ్చింది. సెక్యూరిటీ గార్డు, మీ మనవడు ఎక్కడా అని అడిగాడు. ఆ మహిళ, ఏడుస్తూ ఏడుస్తూ నిద్రపోయాడు అని చెప్పింది. గార్డు, ఎందుకు ఏడుస్తున్నాడు అని అడిగాడు. అప్పుడు ఆ మహిళ ఏడుస్తూ చెప్పింది, ఇంట్లో సరుకులు లేవు. ఈరోజు రోజంతా భిక్షమడిగాడు, కాని ఎవరూ ఏమీ ఇవ్వలేదు. వాడికి చాలా ఆకలిగా ఉంది, అందుకే ఏడుస్తూ నిద్రపోయాడు. వాడి తల్లిదండ్రులు కూడా ఈ ప్రపంచంలో లేరు. నేను గుడ్డిదాన్ని, వాడికోసం ఏమీ చేయలేకపోతున్నాను. ఈ మాటలు వినగానే ఆ వ్యక్తికి గుండె బద్దలైంది. ఇప్పుడు తర్వాత ఏం జరిగిందో చూసే ముందు, ఆగునైనా, నన్ను చూసి విస్మరించకు, లేకపోతే నీకు చెడు సమయం వస్తుంది. ఒక్కసారి కామెంట్లలో హర్ హర్ మహాదేవ్ అని రాసి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయి. నీ ప్రతి కోరిక నెరవేరుతుంది. ఆ వ్యక్తి ఆ మహిళకు కొంత డబ్బు ఇచ్చి, ఈ రోజు నుండి మీ ఇద్దరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు, అన్నీ నేను చూసుకుంటాను అని చెప్పాడు.